QSR studies. It means quantitative structural activity relationship. QSR approach attempts to identify the physicochemical properties of a drug. It means the color, order, like that. Whether any of that properties affect the drug biological activity, like its activity, by using we'll test that by mathematical equation. We will see the effect of the drug by the drug biological activity by using a mathematical equation. Okay, అంటే మనం ఇక్కడ అటెంప్ట్ చేస్తున్నాం, ఐడెంటిఫై చేస్తున్నాం, క్వాంటిఫై చేస్తున్నాం, ఫిజికోకెమికల్ ప్రాపర్టీస్ని తెలుసుకుంటున్నాం దీని యొక్క డ్రగ్. సో మనం ఎందుకు అంటే దాని యొక్క ప్రాపర్టీస్ ఏమున్నాయి, దానివల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది, డ్రగ్ బయాలజికల్ యాక్టివిటీ ఏముంది, సో దాట్ మనం ఎందుకు చేస్తున్నామంటే దాన్ని తెలుసుకోవడానికి. ఎట్లా అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ యూజ్ చేసి సంథింగ్ అంటే సమ్ ఈక్వేషన్స్ లైక్ ఫిజికోకెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏమొస్తాయి అంటే హైడ్రోఫోబిసిటీ ఆఫ్ ఎ మాలిక్యూల్. అంటే మాలిక్యూల్ ఎంత వాటర్కి లైక్ రిపల్షన్ చేస్తుంది. నెక్స్ట్ ఫోబిసిటీ, ఇట్ మీన్స్ యాంగర్, లైక్ రివర్స్ ఇట్. హైడ్రో మీన్స్ వాటర్ అండ్ ఫోబిసిటీ మీన్స్ హేటింగ్. ఓకే, మాలిక్యూల్ కానీ లేకపోతే సబ్స్టిట్యూట్స్ కానీ, మాలిక్యూల్ ఆర్ సబ్స్టిట్యూట్స్. ఓకే, ఎలక్ట్రానిక్ ప్రాపర్టీ ఆఫ్ అ సబ్స్టిట్యూట్స్ లైక్ ప్లస్ ఆర్ మైనస్ కానీ. నెక్స్ట్ స్టీరిక్ ప్రాపర్టీస్ అన్నా కూడా అంతే, స్టీరిక్ ప్రాపర్టీస్. ఓకే, విల్ సీ దాట్. పారామీటర్స్ వచ్చేసరికి లిపోఫిలిసిటీ ఎక్కువ ఉంటే లోపల పోతుంది అనమాట డ్రగ్ మన బ్యారియర్స్లోకి. హైడ్రోఫోబిసిటీ అంటే సంథింగ్ యూజ్ ఉంటుంది, దాని కూడా మెమ్బ్రెయిన్ లోపల పోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ ఉంటుంది. సో లిపోఫిలిసిటీ లాగ్ పీలో డిరైడ్ చేస్తాం మనము ఈ QSRలో, లాగ్ పీ ఆర్ పైలో డిరైడ్ చేస్తాము. సో ఇది ఎందుకు అంటే మెజర్స్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ కాంపౌండ్ యొక్క ఎబిలిటీని మనకు చెప్తుంది. డిజాల్వ్ ఇన్ ఫ్యాట్స్లో కానీ, ఆయిల్స్లో కానీ, లిపిడ్స్లో కానీ. ఇవన్నీ ఆయిల్ టైప్. సో లిపోఫిలిసిటీ, సో ఆయిల్. ఓకే, లిపో ఇట్ మీన్స్ ఆయిల్. లాగ్ పీ ఆర్ పైలో మనం పై. ఓకే, నెక్స్ట్ లిపోఫిలిసిటీ ఎక్కువ ఉంటే పర్మిబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే లోపల పోయేస్తుంది అనమాట. త్రూ ద సెల్ మెంబ్రెయిన్ లోపల పోతుంది, అంటే సాల్యుబిలిటీ తగ్గిపోతుంది. ఇక్కడ పర్మిబిలిటీ పెరుగుతుంది, సాల్యుబిలిటీ తగ్గిపోతుంది. మనం ఇక్కడ ఫార్మాస్యూటిక్స్లోనే నేర్చుకున్నాం. ఓకే, హైడ్రోఫోబిసిటీ డ్రగ్ ఇంటరాక్షన్ వల్ల మెంబ్రెయిన్ లోపల పోవడానికి పనికి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్ అంటే హామ్సెట్ ఈక్వేషన్ లైక్ సిగ్మా, నెక్స్ట్ పికే, డైపోల్ మూమెంట్, ఇవన్నీ చెప్తుంది అనమాట. దీనివల్ల డ్రగ్ మాలిక్యూల్ యొక్క డొనేషన్ కానీ లేదా విత్డ్రా చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. లైక్ చేస్తుందా లేదా తెలుస్తుంది, ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఒక టార్గెట్, లైక్ బైండ్ అయితే ఎంత బైండ్ అవుతుంది, ఈ ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్ ద్వారా మనం తెలుసుకుంటాం.